నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నేను ఐగుప్తులు కలుగజేసిన రోగమును ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనను. దేవుడు ఎవరు? స్వస్థపరిచేవాడు. ఆమేన్. దేవుడు ఎవరు? స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. సమస్తమైన వ్యాధుల నుంచి, రోగం నుంచి, అపవిత్రమైన సంగతుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి, బంధకం నుంచి, పీడిపుల నుంచి దేవుడు విడిపించే శక్తి గలవాడు. ఆమేన్. దేవుని చిత్తం ప్రియులారా, మీరు పలా గ్రామానికి పోండి, అక్కడ 2 కట్టబడిన గాడులు ఉంటుంది. వాటిని కట్లిప్పి ఎవరన్నా మిమ్మల్ని అడిగిన ఎడలా ప్రభుకు కావాలని తీసుకురండి అంటారు. ఎందుకంటే కట్లు ఎందుకు ఇస్తారంటే దేవునికి కావాలంట. ఆమేన్. అలాగా నీ రోగాన్ని స్వస్థపరిచి, ఎందుకంటే నువ్వు దేవునికి ఏమో ఉపయోగకరంగా ఉంటావని దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు కట్లు ఇవ్వమంటాడు? రోగమైన కట్లు, సాతాను కట్లు, వ్యాధైన కట్లు, బంధకమైన కట్లు. చూడండి, ఈ కట్ల నుంచి సమస్తం దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే నీవు దేవునికి ఉపయోగకరంగా ఉంటావని దేవుడు విడిపిస్తాడు. ఆమేన్. ప్రభు ఎవరు? స్వస్థపరిచేవాడు. ఆమేన్. ప్రభు ఎవరు? స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. ప్రభు ఎవరు? స్వస్థపరిచే దేవుడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. మీరందరూ కూడా స్వస్థపరచొచ్చు, కానీ విశ్వాసం గొప్పది ఉండాలి. ఆమేన్. యేసయ్య నమ్మాల, యేసుక్రీస్తుని నమ్మకమైన జీవితం ఉండాలి. ఆమేన్. పరిశుద్ధమైన జీవితం ఉండాలి. ఆమేన్. యథార్థమైన జీవితం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వేషధానంగా ఉండకూడదు. హల్లెలూయా. ఇదేదో యేసయ్య వస్తే ఇట్లా అనేది, అట్లా ఇట్లా ఆడిపోతే ఇట్లా అనేది అర్థమైందా? యేసయ్య ఎదురు వస్తే ఇట్లా అంట, ఆడిపోతే ఇట్లా అనేది, ఇంకా దాన్ని పోతే ఇట్లా అనేది. హల్లెలూయా. బ్రతికంతా అట్లా అయిపోతుంది. ఆమేన్. ఎందుకంటే లోకానికి సూర్యుడు ఒక్కడే. ఈ లోకానికి వెలిగిచ్చే దేవుడు ఒకే ఒక సూర్యుడు, అంటే నీతిసుడు అనే యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. ఒకే దేవుడు ఒక్కడే. భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, దేవుడు కూడా ఒక్కటే. పల రకాల దేవుడు కాదు. హల్లెలూయా. పల రకాల దేవుడు కాదు. దేవుడు అనే వ్యక్తి ఒకే ఒకడు, ఒకే ఒక దేవుడు. ఆమేన్. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనే నిన్ను స్వస్థపరిచేవాడు, ఆయనే నిన్ను విడిపించేవాడు, ఆయనే మహిమల దేవుడు, ఆయనే నీతిగల దేవుడు, ఆయనే కృపగల దేవుడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్లు తత్తలినా నా కృప విడిచిపోదు, సమాధాన నిబంధన తొలగిపోదు. ఆ గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్. దేవుడు చెప్తున్న ప్రియులారా, నిన్ను స్వస్థపరిచేవాడు నేనంటున్నాను. ఎందుకంటే వారు మారాని అనుభవం దిగి ఉన్నారంట, మారాకు వచ్చారంట. మారా అంటే చేదు, మారా అంటే చేదు, చేదైన జీవితం. చూడండి, జీవితం వ్యాధి వల్ల చేదు పుట్టిందేమో నీకు. నీ జీవితం వ్యాధి వలన, అది తీయని వ్యాధి వలన, క్యాన్సర్ వలన, టీబీ వలన, క్షయ వలన, ఇలాంటి వ్యాధి వలన కొంతమంది జీవితం చేదు పుడుతుంట. అబ్బాయి బ్రతుకు ఎందుకురా మనం జీవించడము, సస్తే మేలు, బ్రతకడమే వేస్ట్ అని కొంతమంది జీవితం చేదైన జీవితం అయిపోతుంది. చూడండి, వ్యాధి పట్టినప్పుడు చూడండి ఏమో పోగునట్టు అంటారు. మీరే మాట్లాడినారు, మీరు దేవుని పెట్టిన గురించి ఆరోపించిన దేవుడు మీకు నవ్వండి, సంతోషంగా నవ్వండి. హల్లెలూయా. చూడండి, నవ్వులేని కూడా వ్యాధి, అది నవ్వుపోయినా కూడా వ్యాధి. నవ్వుతున్నాను ఎప్పుడు, ఏం పోయినా, ధనం వచ్చినా రాకపోయినా, ఏది పోయినా వచ్చినా నవ్వాల మనసు. ఎప్పుడు నోరు, తమిళ చెప్తారు, వాయువు తెచ్చా నోవుట్టు పోము అంటే నోరు బాగా నవ్వుతే సరే లోపల వ్యాధులు బయటపోతుందంట. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒక మనిషిలోకి 3000 అపవిత్రమైన ఆత్మలు ఉంటుందంట ఒక మనిషిలోకి. ఇది కూడా వ్యాధి. హల్లెలూయా. హల్లెలూయా. 3000 వ్యాధులు ఉంటుందంట ప్రియులారా, 3000 వ్యాధులు. దానివల్ల కొంతమంది జీవితం ఏమవుతుందంటే చేదైన జీవితం. ఎందుకు బ్రతకడం వేస్ట్, జీవించడం వేస్ట్.
కొంతమంది హాస్పిటల్ తిరిగి 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 ధనమంతా వ్యాయామం చేసుకొని ఆస్తిపాస్తులు అమ్ముకొని బ్రతకడం వేస్ట్ అయిన జీవితం కొంతమంది ఉంటారు. హల్లెలూయా. ఇంకా కొంతమంది చెప్తారు, కొంతమంది బెంగళూరు పోండి, కొంతమంది సిఎంసి పోండి, కొంతమంది విశాఖపట్నం పోండి, ఇంకా కొంత హైదరాబాద్ పోండి, ఇంకా ఢిల్లీలో ఫ్రీగా చూస్తారంట. ఎక్కడో మన కోయంబత్తూరులో మధురలో ఎక్కడో ఒక హాస్పిటల్లో అక్కడ ఫ్రీగా సర్జరీ చేస్తారన్నా, గుండె మార్పిడి చేస్తారంటే అక్కడికి పోతారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు స్వస్థపరిచేవాడు. ఎందుకంటే వారు మారాలో దిగి ఉన్నారంట. మారాలో దిగిన తర్వాత ప్రియులారా, మారా దిగిన తర్వాత వారు ఆ నిలువచ్చిన నీళ్లు, ఒక గుంట్లో ఉన్న నీళ్లు తాగి వారు ఏమైందంటే వాళ్ళు కలరా వ్యాధి, బేదులు, జ్వరము, వీటికి కడుపు నొప్పి, తలనొప్పి, అట్లాంటి వ్యాధులు ఉన్నారంట. హల్లెలూయా. ఏం తాగి? కలుషితమైన నీరు తాగి. నీళ్లు నిలువిచ్చిన నీళ్లు చూడండి, కదలని నీళ్లు విషమైపోతుందంట. మీరు చూడండి, నీళ్లు కదులుతుండాలి, ఎప్పుడైనా నీళ్లు కదులుతూ ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి విమోచన తెల్లదు. నాకు దయచేసి మనకి కటన్ కావాలా, ఇది కటన్ కావాలి. ఇది చాలా అసహ్యంగా ఉంది. యూట్యూబ్లో చూస్తా ఉంటాను, యూట్యూబ్ చూస్తే చాలా అసహ్యంగా ఉంది. గోతం కట్టి పాతకాలం విలేజ్ సంకేత పాప అసహ్యంగా ఉందని ఏదో తీసుకు కట్టినాడు. ఒక 5 కట్టలు కావాలమ్మా. అందువల్ల ఎక్కడ అమ్ముదో చెప్పండి, నేనే పాత్ర చేస్తాను, డబ్బులు ఇస్తాను. 5 ఒకే కలరు, ప్లెయిన్గా ఉండాలా, ప్లెయిన్గా ఉండాలి, ఒకే కలర్ ఉండాలా. 5 కట్టలు వేసేస్తాం. అక్కడ కమ్మి కట్టి పొడుగు వరకు 5 కట్టలు వేసేస్తాం. ఇది చాలా అసహ్యంగా ఉంది గోతం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎంతో సంపరసం ఎంతో పోతుంది. దేవుని మందిరం అందంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది దేవుని మందిరం అందంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భార్య అందంగా ఉండాలి కదా, అవునా కదా? స్త్రీ సంఘం ఎవరు? స్త్రీ. కనుక ఆయన ప్రియుడు, ప్రియురాలు. ప్రియురాలు అందంగా ఉండాలా వద్దా? ప్రియురాలు రొట్టెలు వేసుకుంటే ప్రియుడు వస్తాడా? ప్రియుడు వస్తాడా? ప్రియుడు రాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, వారు నిలువచ్చిన నీళ్ళు తాగారంట. చూడండి 20 చదవండి, నిర్గమకాండం 15:25 చూడండి. అతడు యెహోవాకు మొరపెట్టును. 23 నుంచి మారాన నీళ్లు చేదైనవి కనుక వారు నీళ్లు త్రాగలేకపోయేది, అందువలన దానికి మారాను పేరు పెట్టబడను. చూడండి, అక్కడ నీళ్లు తాగడానికి నీళ్లు బాగలేదంట, తాగడానికి నీళ్లు బాగలేదంట. హల్లెలూయా. అనగా నీళ్లు చేదైన నీరుగా ఉందంట. ఆ నీరు తాగిన వెంటనే వారికి వ్యాధులు వచ్చేస్తుంది. వారికి వ్యాధులు ఎంత? 6 లక్షల మంది, చిన్నపిల్లలు, పెద్దలు, ముసలు, ఒక్కొక్కరికి బేదులు, చూడండి, ఒక జ్వరము, తలనొప్పి, అలర్జీ, స్కిన్ ప్రాబ్లం, అలర్జీ, ఇలాంటి రోగంతో వాళ్ళు ఏం చేస్తారంటే చేదైన జీవితంలో ఉన్నారంట. చూడండి ప్రియులారా, ఈరోజు నువ్వు ఎలాంటి దేవుని నమ్ముకొని కూడా, దేవుని ఆరాధించి కూడా నీ జీవితం చేదు ఉందా అంటే, చేదున్న కారణం ఏమంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఏదో వచ్చామా కూర్చున్నాం పని ఉండకూడదు, వాక్యం బాగా వినాలా. హల్లెలూయా. తన కింద ఇచ్చాను చూడండి, 26 ఇచ్చిన చూడండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. వాక్యాన్ని శ్రద్ధగా వింటేనే నీ జీవితం అద్భుతం జరుగుతుంది. అర్థమైంది మీకే? నువ్వు వచ్చి కూర్చుని నీకేం కాదు, నువ్వు వినాలా. ఇది వింటే శక్తి. ఆమేన్. దేవుని వాక్యాన్ని వింటే శక్తి నీకు. ఆమేన్. చూడండి, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులు కలగజేసిన రోగములను ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను. అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం వింటే నీకు విడుదల, వాక్యం వింటే స్వస్థత,
వాక్యం అంటే అపవిత్ర ఆత్మ నుంచి, దురాత్మ శక్తి నుంచి, దైవ శక్తి నుంచి, చీకటి శక్తి నుంచి వాక్యం నిన్ను విడిపిస్తుంది. ఆమేన్. వాక్యం నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు వింటున్న వాక్యము హృదయంలోకి పోయి, నీ హృదయంలోకి పోయి ఆ వాక్యం నీరు నీలోకి పోయి శుద్ధిపరుస్తుంది, కడుగుతుంది హృదయాన్ని. హల్లెలూయా. వాక్యం ఏమి? నీరు. ఆ నీరు ఏమవుతుందంటే ఆ నీతి నువ్వు వింటుంటే హృదయంలోకి శుద్ధపరుస్తుంది. హృదయం అంతా ఆలోచన, శరీరం, ఇన్నర్ హీలింగ్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాము? ఇన్నర్ హీలింగ్. లోపల హృదయం హీలింగ్ చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం స్వస్థపరిచే వాక్యం. అదే కీర్తన 107:20 చెప్తున్నాడు, నా వాక్కును పంపించి స్వస్థపరిచేదను, నా వాక్కును పంపించి. హల్లెలూయా. అనగా వాక్యాన్ని వినాలా. వాక్యాన్ని ప్రతి హృదయంలోకి లోతైన విత్తనము, ఈ విత్తనము నీ హృదయంలోకి పడితే స్వస్థ కలుగుతుంది. హల్లెలూయా. చదువు కీర్తన 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి. దేంట్లో బాగు చేయను? వ్యాధిలో నుంచి, కలరా వ్యాధిలో నుంచి, జ్వరం నుంచి, తలనొప్పి నుంచి, అలర్జీ నుంచి, స్కిన్ ప్రాబ్లం నుంచి, క్షయ వ్యాధి నుంచి, క్యాన్సర్ నుంచి, అపవిత్ర ఆత్మ నుంచి, దయ్యం పట్టు నుంచి ఆయన వాక్కును పంపించి, ఆయన నిన్ను బాగు చెయ్యను. ఆయన నిన్ను బాగు చేయను. ఎవరు బాగు చేస్తారు నిన్ను? ఏ డాక్టర్ నిన్ను బాగు చేయడు. హల్లెలూయా. షుగర్ మాట తింటానే ఉండాలి, జీవితం అంతా తినాలి. బాగా చేస్తే చేయొచ్చు కదా, అవునా కదా? బీపీ మందులు వాడుతూనే ఉండాలి, షుగర్ మందులు వాడుతూ ఉండాలి. కానీ బాగా కాదు. ఎందుకంటే అది వాళ్ళ దేవుడు చెప్పలే వ్యాధి బాగుందండి. బైబిల్ చెప్పలేదు. జ్వరం ముందు బైబిల్ చెప్తుంది, అది బాగవుతుంది. హల్లెలూయా. క్షయవ్యాధి బైబిల్ చెప్తుంది, బాగవుతుంది. క్యాన్సర్ బైబిల్ చెప్తుంది, అది బాగవుతుంది. కానీ షుగర్ బైబిల్ చెప్పలేదు. హల్లెలూయా. స్పీకర్ సార్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాట స్వస్థత కలుగుతుంది. ఆమేన్. దేవుడు చెప్పిన ప్రతి మాట, ఆయన మాట తప్పనివాడు, నా యేసుక్రీస్తు చెప్తున్న ప్రతి మాట స్వస్థత కలుగును. ఆయన అంటున్నాడు, ప్రియులారా, మా రతనమ్మ నువ్వు విను, ఆమె లోడవుతుంది. హల్లెలూయా. ఆమెలో నీకోసం తప్పని ఉంటుంది, నీకు తెలీదు, మారిపోతున్నది. హల్లెలూయా. చూడండి, వాక్కును పంపించి అంటే దేవుడు ఎవరు పంపిస్తాడంట? వాక్కు దేవుడు పంపిస్తాడు. అనగా వింటున్న స్వరం దేవునిది. ఈ స్వరం దేవుని మాటలు, ఈ స్వరం, ఈ గాలి దేవుని మాటలు. ఈ స్వరాన్ని వింటే నీకు స్వస్థత కలుగును, నీకు విడుదల కలుగును, నీకు అద్భుతం జరుగును, నీకు ఆశ్చర్యాలు జరుగును. ఎందుకంటే ఈజ్ ఎ క్రియేటర్. దేవుడు సృష్టికర్త. ఆమేన్. దేవుడు ఎవరు? సృష్టికర్త, సృష్టించిన వాడై. చూడండి కీర్తన 19వ అధ్యాయం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఏమంట? ఆకాశం కలచేసిన ఆకాశం చూడు, ఎంత పెద్ద ఆకాశాన్ని దేవుని మహిమ వివరించుచున్నదంట. ఆయన మహిమ ఎంత మహిమను చెప్తుంది ఆకాశం. హల్లెలూయా. చూడండి, తన అంతరిక్షమును ఆయన చేతి పని ప్రచారపరుచుతున్నది. పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటి భాష లేదు, మాట లేవు, వాటికి స్వరం వినబడదు. వారి ఫలములు భూమి అంతటా వ్యాపించున్నది. లోకమధ్యంతర వరకు వాటి ప్రకటన బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. నోటి మాటతో, దేవుడు నోటి మాటతో ఆకాశమా కలుగు అంటే కలిగిపోయింది. హల్లెలూయా. భూమి కలుగడే కలిగిపోయింది. అంతే నిన్ను సృష్టించిన దేవుడు ఆయన. నీలో మనం అనుకోవచ్చు నువ్వు ఎలాగ ఉంటావో దేవునికి తెలుసు. హల్లెలూయా. నీ హృదయంలో ఏముంటుందో దేవునికి తెలుసు, నువ్వేం దాచుకున్నా దేవునికి తెలుసు. హల్లెలూయా. కనుక ప్రియులా చూడండి, ఆయన స్వస్థపరిచే దేవుడు కనుక ప్రభుత్వం మనం ఎలా ఉండాలంటే ఆయన యందు విధేయత కలిగి ఉండాలా. హల్లెలూయా. ఆయన యందు నీతి కలిగి ఉండాలా, ఆయన యందు పరిశుద్ధ కలిగి ఉండాలా. అందుకే చూడు ప్రియులారా, లూకా సువార్త 17:12 చెప్తుంది, 10 మంది కుష్ఠ రోగులు వచ్చారంట. 10 మంది కుష్ఠ రోగులు. చదవండి లూకా సువార్త
లూకాసు వార్త త్వరగా లూకాసు వార్త 12వ అధ్యాయం 17వ అధ్యాయము. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తురి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకు కనబరుచుకొనుడి వారితో చెప్పాడు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు వెళ్ళుచున్నప్పుడే వారి వ్యాధులను విడిచిపెట్టి పోయిందంట బయటికి. ఆమేన్. వారు ఇంటికి వెళ్ళుచుండగానే స్వస్థ కలిగిందంట 10 మంది కుష్ఠరోగులు. హల్లెలూయా. ఇంకా నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? కొంతమంది భక్తిగా ఉంటారు, విశ్వాసం తర్వాత ఏం దేవుడు. హల్లెలూయా. దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవునికి సమయాన్ని ఇచ్చి ప్రార్థన చేసి కనిపెడుతున్నా నాకు స్వస్థ కలుగుతున్నా లేదా అని మనం దేవునితో వేచి చూస్తా ఉండాలి. దేవుడు చేస్తాడా చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా చూడండి, దేవుడు చెప్తున్న ప్రియులారా 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట. అందులో అన్నాడంట, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిచ్చి, నీకు ఇష్టం. హల్లెలూయా. ప్రభా స్వస్థ కలిగించు. కొంతమంది ఇంట్లో దేవుడు పని మనుషులాగా దేవుడు ఇంట్లో ఆలు మెప్పినట్టు యేసయ్యా స్వస్థ కలుగు ప్రభా. ఉన్నపైన పోతే యేసు నామములో పౌలు నమ్మక యారు పోతుంది. ఆయన నీలో చెప్తే పోతుంది, నువ్వు చెప్తే పోతుందా? ఆ వ్యాధికలో చెప్తాడు, కుష్ఠం అని చెప్తున్నాడు. ప్రభా నీకు ఇష్టమవుతే నన్ను శుద్ధించే, నీకు ఇష్టమవుతే నన్ను స్వస్థపరచు ప్రభా. ఆమేన్. ఎందుకంటే దేవుని చిత్తాన్ని అడుగుతున్నాడు ప్రియులారా, దేవుని చిత్తాన్ని అడుగుతున్నాడు. నీకు చిత్తం అవుతే నన్ను స్వస్థ కలిగించు ప్రభా. హల్లెలూయా. పోయిన వారం నేను చెప్తున్నాను, ఇసుకే ఏమడుగుతున్నాడు? దక్షిణ వైపు తిరిగి దేవా నీ సన్నిధానం ఎలా ఉన్నాను ప్రభా, నీ మందిరంలో నీ ఎలా ఉన్నాడు? ఒక్క ప్రార్థన, 5 గంటల ప్రార్థన కాదు, 5 నిమిషాల ప్రార్థన. ఆయుస్సు 15 సంవత్సరాలు పెంచాడు దేవుడు. హల్లెలూయా. 15 సంవత్సరాలు పెంచాడు ఆయుస్సు. హల్లెలూయా. ఈ 10 మంది కుష్ఠరోగులు చూడండి పిల్లారా, వారు దేవుని కనబర్చని వ్యాధిని, అయ్యా మాకు కుష్టి వ్యాధి ఉంది, మీకు ఇష్టమవుతే మమ్మల్ని ఊర్లో అపవిత్రంగా మమ్మల్ని చేర్చరు, గ్రామాల్లో చేర్చరు. ఆ రోజుల్లో కుష్ఠరోగులు చేర్చకూడదు, అది చేస్తే పాపం అంట. హల్లెలూయా. ఊర్లో సంచరించకూడదు. యేసుక్రీస్తు ఆ గ్రామానికి వస్తున్నప్పుడు వారు దేవుని వెంబడించారు. వారి ప్రభుని వెంబడిస్తూ పోయిన తర్వాత, ప్రభా మీకు ఇష్టమవుతే నన్ను శుద్ధిని చేయి, నీకు ఇష్టమైతే శుద్ధిని చేయి. దేవుని అడగాల మనం, ప్రభా నీకు ఇష్టమైతే నాకు వాళ్ళ స్వస్థ కలిగించు, నీకు ఇష్టమైతే నీ మందిరం నిలుచుకునే భాగ్యం నాకు ఇవ్వు ప్రభా. హల్లెలూయా. దేవునికి ఇష్టమైతే మనం అడగాలి. హల్లెలూయా. నీకు ఇష్టమైతే కాదు, ఆయనకి ఇష్టం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన ఒక అబ్బాయి వచ్చి రెడీలో వెళ్ళిపోయినా, సార్ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను సార్, నాకు ప్రార్థన చేయాలి. వాడు చేయి చూస్తే బ్లేడ్లు అంతా కోసుకోరు కదా, ఇదంతా ఏమరా అంటే దాని మీద పేరు అమ్మని రాసుకున్నాను. అమ్మని బ్లేడ్ కోసుకొని అమ్మని రాశాను. వాళ్ళు వదులుతున్నాను కోసేట్టున్నారు వాళ్ళు. సార్ ప్రార్థన చేయండి సార్, అమ్మ నన్ను లవ్ చేయని ప్రార్థన చేయండి సార్. లే ఆ పిల్లని లవ్ చేస్తారా అన్న. లేదు సార్ నేను 1 సైడ్ లవ్ సార్ అన్నాను. దిగి సావరా పోయాను. పిచ్చోడే కాదా కదా, పిచ్చోడే కాదా, బ్లేడ్ కోసుకున్నాను సార్, అమ్మాయి తక్కువ కోసుకున్నాను. అది ఏమి కూడా నేను సజెస్ట్ చేయలేదు సార్. తూ పోరాను పోయిందన్న, బుద్ధి ఉందా లేదరా నీకు అని అన్న. చెయ్యంతా కోసుకున్నాడు, రక్తం ఇదంతా రక్తం అయిపోయింది. వాళ్ళు ఏం చేయాలి? పిచ్చోళ్ళు అంటారు. హల్లెలూయా. ఏమంటా వాళ్ళని? పిచ్చోళ్ళు. హల్లెలూయా. కానీ దేవా నన్ను ప్రేమించు ప్రభు దేవుని అడిగి చూడు, దేవుడిని ప్రేమించే వ్యక్తి. హల్లెలూయా. లోకం నేను ఏదైనా ఆశించి నీ అందాన్నో ధనాన్నో నీ శరీరాన్నో నీ ఉద్యోగాన్నో నీ సంపాదన చూసి ప్రేమిస్తుంది. కానీ యేసు నేను పాపలో ఉన్నప్పుడే ప్రేమించిన దేవుడు.
నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్. నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు ఆయన, ప్రాణం తీయడానికి రాలే. హల్లెలూయా. రక్తం తాగడానికి రాలే ఆయన, రక్తం ఇచ్చడానికి వచ్చిన ప్రభు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, 10 మంది కుష్ఠరోగులు వచ్చి నీకు ఇష్టం అవుతుందని ఎంత విధేయత చూడండి. మీకు విధేయత ఉందా? దేవుని మందిరికి వస్తున్నారు, దేవుని వాక్యం మీరు వింటున్నారు, మీకు విధేయత ఉందా? మందిరం సక్రంగా వస్తున్నారా? ఆలయం వాక్యం సక్రంగా వింటున్నారా? మరి వారం ఏ వాక్యం చెప్పారా? ధ్యానిస్తున్నావా? వాటిని చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? కొత్త ఆత్మ రావాలని ప్రార్థన చేస్తున్నావా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు నిజంగానే పైన వారం యూట్యూబ్ చూసి దుఃఖం అయిపోయింది. ఒక సిస్టర్ దుబాయ్ నుంచి అడిగింది, మాస్టర్ ఆ వెనకాల ఏంది అది, నీ పసుపుగా ఉంది, ఒకసారి ఆరెంజ్ ఉంది, అది గోతమ్మ అని అమ్మా. అంతే తీసే పాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంతో చెప్పి నేను తీస్తామని కటన్ చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే కటన్ 300, 400 ఎంతమ్మా? 300, 400 కటన్ ఉంటుంది. 400, 5, 4, 22,000 అవుతుంది. 5 కటన్ అక్కడి నుంచి లాస్ట్ కటన్ వేసేస్తున్నామంటే నెట్టిగా ఉంటుంది చూడండి. హల్లెలూయా. ఎందుకంటే బయట ప్రదేశం అంతా చూస్తారు, వాళ్ళందరూ చూస్తారు. ఎక్కడంటే మన మూర్తి వాళ్ళనే ప్రపంచమంతా చూస్తుంది, ప్రపంచమంతా చూస్తుంది. హల్లెలూయా. దేవుని సంఘం ఎప్పుడు కానీ అలంకరణతో ఉండాలి. దేవుని సంఘము అలంకరణతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఇష్టమైతే ప్రభా నన్ను శుద్ధి చేయి, నన్ను కడగండి. దావీదు అంటున్నాడు, హిస్సోపుతో నన్ను కడగండి ప్రభా. కీర్తన 51 అని చెప్తాడు. చదువు కీర్తన 51 చదివి మన ఇంటికి వచ్చి త్వరగా రావాలి, త్వరగా రావాలి, వాక్యం పొలదింటాడు. కీర్తనలు 51 పాపను పడిపోయిన దావీదు ప్రియులారా, దావీదు అంటున్నాడు చూడండి 2వ వచనం, నా దోషం పోగునట్లు నన్ను బహుగా కడుగుము, నా పాపం పోగునట్లు నన్ను పవిత్రపరచు ప్రభా. హల్లెలూయా. దేవుని మనం అడగాల, ప్రభా ఈ బూతు నా నోటి నుంచి పోకుండా ప్రభా, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాను ప్రభా, నా నోటిని శుద్ధి చేయండి. హల్లెలూయా. నాకు చెడ్డ తలంపులు వస్తుంది ప్రభా, చెడ్డ ఆలోచన వస్తుంది ప్రభా, నాకు శరీరమైన ఆశలు వస్తుంది ప్రభా. నా తండ్రి నన్ను శుద్ధిని చేయండి, నా ఆలోచన మార్చండి, నా హృదయాన్ని మార్చండి, నా దోషను కడగండి, నా పవిత్రత దయచేయండి, అపవిత్రమైన వాటిని తీసివేయండి ప్రభా, నన్ను పరిశుద్ధ జీవించే కృప నాకు ఇవ్వండి ప్రభా అంటే దేవుని చేస్తాను. ఆమేన్, ఆమేన్. చూడండి దావీదు అడుగుతున్నాడు, చూడండి ఎంత అందమైన మాట చూడండి. ఇంట్లో నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 6, నీవు నా అంతరంగుల సత్యమును కోరుచున్నావు, అంతరేమును నాకు జ్ఞానమును తెలియజేయదు. నీవు పవిత్ర ఉన్నట్లు హిస్సోపుతో నా పాపం పరిహారింపము, హిమయము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నువ్వు నన్ను కడుగుము ప్రభువా, నువ్వు నన్ను కడుగుము ప్రభువా. హల్లెలూయా. దేవుని మనం అడగాల, దేవా నీకు ఇష్టంగా నేను ఎలా జీవించాలో ప్రభా, నీకు ఇష్టంగా నేను ఎలాగా ఉండాలో ప్రభా, నీ సన్నిధానం ఎలా ఉండాలో తండ్రి. దేవునికి ఇష్టంగా ఒక వ్యక్తి జీవిస్తే వారి జీవితం దేవుడు వారు ఎదురు చూడని అద్భుతాలు, వారు చూడని ఆశ్చర్యమైన కార్యములు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. దేవునికి ఇష్టంగా ఉండాలి, ప్రభుకి ఇష్టంగా జీవించాలి. హల్లెలూయా. ఆడపోయి బీరులు తాగి, ఆడపోయి సిగరెట్ తాగి ఉప్పు మాను ఉమ్మేసి ఒక్క చేసి నమ్ముకు వచ్చి ఉమ్ముకొని వచ్చి వచ్చి దేవా స్తోత్రం 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 అంటే దేవుడు స్తోత్రం ఉందంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమంటాడు, నీకు స్తోత్రం పెట్టనంటరా, నీ కథ. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనము దేవుని దగ్గర పవిత్రంగా ఉంటామా? బాగా వినండి, అందరూ యేసయ్య యేసయ్య అంటారు. నువ్వు యేసయ్య తెలియాలి, నువ్వు యేసయ్య తెలియాలంటే ఆయనలాగా నువ్వు పవిత్రంగా జీవిస్తే నువ్వు అన్ని పేరు పెట్టి పిలుస్తావు. హల్లెలూయా. వేషధారణ దేవుని దగ్గర పనిచేయదు. దావీదు పాపను బెత్షెబతో పడిపోయినాడు, వ్యభిచారంలో పడిపోయినాడు. దావీదు పాపను పడిపోయిన తర్వాత ఈ మాట అడుగుతాడు, ప్రభా ఏమన్నా చూడు, నేను పవిత్రంగా ఉన్నట్లు, నేను పవిత్రంగా ఉన్నట్లు నీ హిస్సోపుతో నన్ను పాపం పరిహారింపము అనే ఒక చెట్టు, చిన్న చెట్టు, హిస్సోపు అనే చిన్న చెట్టు వేలు ఉంటుంది దాంట్లో కడగ బ్రష్ మనము అదేం చెప్తాం, సున్నాను పడతా చూస్తున్నావా,
సున్నం కొడతారు అట్లా బ్రష్ లాంటిలో నన్ను కడుగు అంటున్నాడు. ఎలాగ కడగాలంట చూడండి, ఎలాగ కడగాలంటే చూడండి, హిమయము కంటెను అంటే హిమయము కంటే నేను తెల్లగా ఉన్నట్లు. హల్లెలూయా, ఎంత అందం చిన్న పదం. హిమయము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను కడుగు ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను పవిత్ర చేయి ప్రభా. దేవుని మనం అడగ, అది విధేయత. ఏమంటాము? దేవుని అడగడం విధేయత. హల్లెలూయా, దేవుని అడగడం విశ్వాసం, దేవుని అడగడం నమ్మకం. హల్లెలూయా, దేవుని అడగడం నమ్మకం, విశ్వాసం. ప్రభా, అది విధేయత కలిగిన ప్రార్థన. అతంటున్నాడు, మొక్కనేసి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే రోగం రాకుండా నన్ను పవిత్రం జీవించే కృప నాకు ఇవ్వండి ప్రభా అని దేవుని మనం అడగాలి. హల్లెలూయా, దేవుని మందిరం వచ్చి కూర్చొని మగ దేవుని కూర్చొని మగ దేవుడు కదా చర్చికి వచ్చి నిద్రపోయి ఏం చెప్పి వినలేదు, ఏం తెలియదు, టైం అయిపోయింది రాప. ఈరోజు పోయిన వారం ఏం వేస్తున్నామంటే పోయిన వారం ఏం వేసినాము అన్న వాంతి బాత్ వేసినాము. ఈ వారం ఏం వేస్తాం? దోశ కాలుస్తారు ఏమవుతుందా? ఈ వారం దోశ కాలుస్తారు, సంగటి పెడతారు. వచ్చే వారం ఏం వేస్తారు? ఏం వేస్తారు వచ్చే వారం? పోయిన వారం ఏం వాక్యం చెప్తానంటే ఏమో తెలియదు మర్చిపోయి. మరి స్వస్థ కలుగుతుందా చెప్పండి? ఆయన వాక్కును పంపించి బాగా చేస్తాను అంటే వాక్కు నీళ్ళు పంపి మందులు మెడిసిన్, వాక్యం మెడిసిన్ నీళ్ళకి పంపించి శుద్ధిని చేస్తుంది. అంటే పాపములో వచ్చేది వ్యాధి, పాపములో వచ్చేది మరణం, పాపములో వచ్చేది రోగాత్మ, పాపం వచ్చేది దురాత్మ. వీటి నుంచి దేవుడు స్వస్థపరుస్తాడు. అంటే నీతి గల వాక్యాన్ని పంపించి, పరిశుద్ధమైన వాక్యాన్ని పంపించి దేవుడిని స్వస్థ కలిగిస్తాడు. హల్లెలూయా, నీకు వ్యాధికి లొంగని వ్యాధిని, హల్లెలూయా, వైద్యానికి లొంగని వ్యాధిని, ధనానికి లొంగని వ్యాధిని నా దేవుడు స్వస్థపరిచేవాడు. ఆమేన్. స్వస్థపరిచే దేవుడు, ఆయన శక్తి ఉన్నవాడు. నా యేసు క్రీస్తు శక్తి ఉన్న దేవుడు, శక్తి ఉన్న దేవుడు. ఆమేన్. శక్తి ఉన్న దేవుడు. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యం వింటున్నప్పుడే నీకు స్వస్థత కలుగును. ఈ వాక్యం వింటున్నప్పుడే 3000 మంది వ్యాధుల నుంచి 3000 వ్యాధుల నుంచి నా దేవుడు స్వస్థత కలిగించను, స్వస్థత కలిగించను. యెహోవా రాపా వచ్చి యెహోవా రాపా స్వస్థపరచను, స్వస్థపరచను, స్వస్థపరచను. యేసు క్రీస్తు మిమ్మల్ని మీ వ్యాధులను నా యేసు క్రీస్తు పంచకు నుంచి కట్ట నుంచి యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ఆయన స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఈ మాట మీరు వింటున్నప్పుడే, దేవుని వాక్యం వింటున్నప్పుడే మీ శరీరమున్న ప్రతి వ్యాధులు, వ్యాధి కట్లను, బంధపు కట్లను, రోగాత్మలను నా దేవుడు స్వస్థ కలిగించను, స్వస్థ కలిగించను. మీ రక్తం శుద్ధి అవును, మీ రక్తం శుద్ధి అవును, మీ రక్తం శుద్ధి అవును. యేసు నామములో స్వస్థత కలుగును. స్వస్థ కలిగించే దేవుడు ఆయన, స్వస్థ కలిగించే దేవుడు. చూడండి, 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట ప్రియులారా. వారి ఇంటికి పోతున్నప్పుడే వ్యాధులు బాగైపోయింది వాళ్ళకి. వారి విశ్వాసం అలాగుంది. వాక్యం వింటున్నాను, నీ విశ్వాసం ఎలా ఉంది? వీడికి వస్తే నా వ్యాధి బాగైపోతే నమ్మకం ఉందా? వ్యాధి పోదని నమ్మకం ఉందా? నీకు చెప్పాలి త్వరగా చెప్పండి, టైం లేదు, చెప్పాలి. అదే మోహదేవం చెప్పారు కదా, అట్లాంటి 3,000 వ్యాధులు, ఇది ఒక వ్యాధి. నువ్వు మాట్లాడితే నువ్వు ఇంటికి వస్తే నీకు చెప్తాను. హల్లెలూయా. ఇక్కడే జనం అందరూ ఉన్నారు. రాత్రి వంట ఇంట్లో పనుకోవాలి కదా, అప్పుడు చెప్తాను. హల్లెలూయా. వంట ఇంట్లో పక్కన పనుకున్నా, పనుకున్నా కళ్ళకి ఏం తెలుస్తుంది? కళ్ళని బయట. హల్లెలూయా. నిజం రాత్రి లేదు కూర్చొని ఏమో కళ వస్తుంది, చర్చలు కళ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మొన్న 2 రోజుల ముందు అది బెదిరే పాము. అది ఏమది? అది జంప్ చేస్తున్న పాము. బస్సు వచ్చి పెట్టే నేను ఏ పాము వచ్చిందని చూసి అది చిన్న కనిపిస్తుంది. 5 రాళ్ళు వెళ్తాను.
దావీదు ఎక్కినట్టు కళ్ళని 5 రాళ్ళు ఎక్కితే అది రీచ్ రాళ్ళతో కూడా ఎగిరిపోయి ఆ బిల్డింగ్ మీద ఎక్కుంది. బిల్డింగ్ మీద ఎక్కుంది ఆ నుంచి చూస్తున్నాను వాడు రాళ్ళతో కొట్టాలి అంటే. హల్లెలూయా. నువ్వు కళ్ళ కూడా రాళ్ళతో కొట్టాలి. ఆమేన్ ఆమేన్. క్రీస్తుని బండతో కొట్టాలి, అపవాదిని క్రీస్తుని రాళ్ళతో కొట్టాలి. హల్లెలూయా. దావీదు 5 రాళ్ళు ఏరుకొని గొల్యాతుని దయ్యాన్ని గురి చూసి కొట్టినట్టు కొట్టాలి శత్రువుని. నీ దగ్గర కావాలని కూడా భయపడాలి, కళ్ళకు కూడా భయపడాలి దగ్గర రావాలంటే. హల్లెలూయా. అంత పవిత్ర కలిగి ఉండాలి. హల్లెలూయా. అంత పరిశుద్ధం కలిగి ఉండాలి. హల్లెలూయా. లోకాలు మురికిలంతా పడిపోయి కాలువలో పడిపోయి ఆడలేసి ఎడలేసి ఆడతిరిగి ఎడతిరిగి వచ్చి పడుకుంటే ఊర్లో ఉన్న మంకి, ఏనుగు, కోతి, పాము అన్ని ముద్దు పెడిసిపోతుంది. ఆమేన్ ఆమేన్. కోతి కూడా ముద్దు పెడిసిపోతుంది, పాము కూడా వచ్చి ముద్దు పెడిసిపోతుంది. అయ్యో కళ్ళ కోతి వస్తుంది, కళ్ళ పాము వస్తుంది, కళ్ళ దూడ వస్తుంది. హల్లెలూయా. కళ్ళ ఎద్దు వస్తుంది, కళ్ళ గుళ్ళుగా పోస్తుంది. అతన్ని దయ్యం ఆయుధాలు, అతన్ని దయ్యం ఆయుధాలు. హల్లెలూయా. యేసయ్య వస్తున్నాడా? యేసయ్య కళ్ళ వస్తున్నాడా? యేసయ్య కళ్ళ వస్తున్నాడా లేదా? వస్తున్నాడు లేదా యేసయ్య? చెప్పండి మా నీళ్ళ డివర్షన్ అయిపోతుంది, నీళ్ళ దాంట్లో చవడకు వస్తా. చెప్పండి త్వరగా చెప్పండి. యేసయ్య వస్తారా మీ కళ్ళలో? యేసయ్య మీ కళ్ళ రాదు, మీ పవిత్రత లేదని అర్థం, మీరు పరిశుద్ధం లేదని అర్థం. వస్తాడు యేసయ్య మీ కళ్ళలో? మా కళ్ళ రాదు సార్ అంటే నేను ఒప్పుకుంటున్నాను, మా కళ్ళ దెయ్యాలు వస్తుంది సార్. నేను దెయ్యం కలుసుకుని నేను వాడు కలుసుకుని డ్యూట్ పాడుతున్నాను సార్. నేను వాడు కలుసుకుని హల్లెలూయా. నేను వాళ్ళు కలుసుకుని డాన్స్ నాట్యం పెడుతున్నాం సార్. హల్లెలూయా. యేసయ్య స్తోత్రం. ప్రభు వస్తున్నారా పిల్లారా? ప్రభు వస్తున్నారా? యేసయ్య వస్తున్నారా? నీ ఇంటి వాకిట్లో నీ కళ ఉందా? నీ హృదయపు తలుపు తట్టి నీ కళ ఉందా? యేసయ్య వస్తే నీ అపవిత్రత అన్ని పోగొడతాడు. ఆమేన్. నీలో ఉన్న అపవిత్రత అన్ని కడిగేస్తే యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ అపవిత్రత అన్ని కడిగి నిన్ను పవిత్రపరిచే దేవుడు. ఆమేన్. నువ్వేదో నల్ల దారి కడుకుంటే నీ భార్య అవుతుంటే నీ జన్మను బాక. హల్లెలూయా. హల్లెలూయా. నిమ్మకాయ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నాకు కళ్ళలు ఏది రాదంటే నిమ్మకాయ అమ్మే వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలి. ప్రభు ఇష్టపడేలాగా నువ్వు విధేయత కలిగి, పరిశుద్ధ అందము కలిగి, దేహం పరిశుద్ధత కాదు పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు స్నానం చేసి బట్టలేసి ఐరన్ చేసి కొత్త బట్టలు వేసుకొని వచ్చి అబ్బా శుభ్రంగా వచ్చాను, దేవుని నిన్ను ముట్టుకోడు. హృదయం పరిశుద్ధత వేరే, పరిశుద్ధత వేరే. పరిశుద్ధత అంటే పైన భాగ్యం. హల్లెలూయా. పరిశుద్ధం అంటే అంతరాత్మ లోపల హృదయములో. ఇది శుద్ధిగా ఉండాలి. ఏది శుద్ధిగా ఉండాలా? హృదయం శుద్ధిగా ఉండాలి. హల్లెలూయా. చూడు ఇంటికి పోయినా ఆ పక్కింటి సామ అది ఎప్పుడు స్వస్థం అర్థం మీకే? సూర్య వాళ్ళు పండి కొన్నారు, వాళ్ళు ఇల్లు కొన్నారు, వాళ్ళు సున్నం కడేసి నువ్వు ఎప్పుడే సున్నం పడతావు ఇంటికి? మన ఇంట్లో బోడి పుట్టినట్టు నీళ్ళు ఉంది, అది శుద్ధి అవ్వాలి. అర్థమైంది మీకే? బంధుబూతులు తిట్టి అమ్మ అక్కని తిట్టి నోరంతా శ్రద్ధగా ఉంది. ఏసయ్యా సో వాట్ అంటే ఏమయ్యా నీ నోరు శుద్ధిగా ఉండాలా, నీ నాలుక శుద్ధిగా ఉండాలా. నాలుక మనసు రెండు ఒకటి, నాలుక మనసు రెండు ఒకటి. ఇది శుద్ధిగా ఉంటే నాలుక శుద్ధమైన మాటలు వస్తుంది. ఇది అపవిత్రత ఉంటే, ఇది అశుద్ధత ఉంటే, ఇది అపవిత్రమైన కలిగి ఉంటే, చెడ్డ మాట తలంపులు ఉంటే నాలుక చెడ్డ మాటలు వస్తుంది, నాలుక చెడ్డ మాటలు వస్తుంది. కారణం ఏమి? ట్యాంకులో మురికి నీరు అంతా ఉంటే కొలాయి తిప్పితే మురికి నీరే వస్తుంది, మంచి నీళ్ళు వస్తుందా? మంచి నీళ్ళు వస్తుందా, శుద్ధి నీళ్ళు వస్తుంది? చెప్పండి. అంటే ఈ హృదయం అనే ట్యాంక్ కూడా శుద్ధిగా ఉండాలి. అందుకే ప్రభా నీకు ఇష్టమవుతే అని నీకు ఇష్టమైన దేవుని విధేయత కలిగి అడగాల. ఎట్లా అడగాల? దేవుని విధేయత కలిగి. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకొని
తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. అంటే మీరు బైబిల్ బాగా చదువుతారని అర్థం. మీరు బైబిల్ బాగా చదువుతున్నారని అర్థం. హల్లెలూయా. బైబిల్ చదవకపోవడం వ్యాధి. అర్థం మీకు దేవుని నమ్మకం పడడం వ్యాధి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇదన్నీ మారాకి సంబంధించినది. అవిశ్వాసం మారా, అపనమ్మకం మారా. చూడండి, విశ్వాసం లేని జీవితము మారా. ఇదన్నీ చేదైన జీవితము, ఇదన్నీ చేదైన జీవితం. దేవుని నమ్మడం మారాను మధురమైన అనుభవము, మధురమైన అనుభవము. దేవుని విశ్వసించడము మధురమైన అనుభవము. దేవుని నమ్మడం, దేవుని నమ్మడం మధురమైన అనుభవము. దేవుడు మారానికి నిన్ను మధురంలోకి తీసుకుని వచ్చును గాక. ఈ వ్యాధి స్వస్థపరచును గాక. ఈ వ్యాధిని మారాని స్వస్థపరిచి నా దేవుడు మధురమైన అనుభవంలోకి వచ్చును గాక, వచ్చును గాక, వచ్చును గాక. స్వస్థపరచును గాక. విశ్వాసం నింపబడును గాక. దేవుని విశ్వాసం మీ హృదయంలోకి కుమ్మరించును గాక. నమ్మకమైన కృప నింపబడును గాక. వాక్కును పంపించి స్వస్థపరచును, వాక్కును పంపించి బాగు చేయను. అపవిత్రమైన కట్లు, పురాతన శక్తులు, దైవ శక్తులు యేసు నామములో ఇప్పుడే తెగగొట్టును కాక. తెగిపోవాలా. దేవుని మాటలు వింటున్నప్పుడే మీలో దైవ శక్తి, మీలో రోగాత్మ అన్ని తెగిపోవాలా. హల్లెలూయా. దేవుని తెగిపోయిన తర్వాత చూడండి పిల్లారా, 10 మంది బాగైపోయింది, కుష్ఠరోగం బాగైంది. బాగైపోయిన తర్వాత అందులో ఎంతమంది వచ్చారంటే 2 వచ్చారు, 1 వచ్చారు. 10 మంది వచ్చారమ్మా. వచ్చింది ఒకడే. చూస్తున్నారా? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. దేవానికి ఇష్టమతిని శుద్ధిని చెయ్యి, నన్ను బాగా చేయన్నారు. దేవుడి అప్పుడే హీనం చేసిన దేవుడు, స్వస్థ కలిగించిన యేసుక్రీస్తు. ఇప్పుడు పోయిన తర్వాత వారు పోతూ సగం జరుగుతుంటే వారి రోగం అంతా బాగా అయిపోయింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. కానీ అందులో ఒక్కడు తిరిగి వచ్చాడు. ఒక్కడు తిరిగి వచ్చాడు. తండ్రి యేసయ్యా, నన్ను స్వస్థ కలిగించావు ప్రభా అని దేవుడికి కుటుంబ స్తుతులు చెల్లించాను. 9 మంది రాలేదంట పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆదివారం ఒక ఆమె మన చర్చికి వచ్చింది. నేను కార్లో పోతా అంటే ఒక ఆమె కవర్ ఎత్తుకుని వస్తుంది. ఎదురు కవర్ ఎత్తుకుని వస్తాను. నన్ను సంకరి చూసేసి కవర్ దాచుకుంటూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పామరింటికి పోను గాక, గేటు తెరవను గాక, గేటు దేవుడి తరచు తెరవను గాక. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పోయినా అది స్వస్థ కలగదు. హల్లెలూయా. అది ఎక్కడికి పోయినా నువ్వు చింతామణింతా తిరిగినా కూడా అది నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అభిషేకం లేని సేవ వ్యర్థం. అభిషేకం లేని సేవ వ్యర్థం. శక్తి లేని సేవ వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎంత తిరిగినా, ఎన్ని మాటలు చెప్పినా నీలో దెయ్యం పోనే పోదు. హల్లెలూయా. నీలో దెయ్యం పోనే పోదు. ఎందుకు తెలిసిన? ఎందుకంటే కొంతమంది చెప్తారు, అక్కడికి ఇక్కడికి వస్తే బాగుతుంది, ఆడికి వస్తే బాగుతుంది. అక్కడ కరెంట్ లేదు వాళ్ళకి. అర్థమైంది మీకు? కరెంట్ ఉంటే లైట్ మండుతుంది, అవునా కదా? కరెంట్ ఉంటే మాట్లాడుతున్నాం, గట్టిగా స్వరం వింటున్నాం, అవునా కదా? కరెంటే లేదు అక్కడ. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈమె భయమని ఆడిపోయి వస్తుంది. ఈ భయమని ఆడిపోయి వస్తుంది. భయం అంటారు. హల్లెలూయా. మాలో ఉన్న దయ్యం పడుకుంటూ వచ్చి, మాలో ఉన్న దయ్యం వచ్చి పడుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకోను గాక, పట్టుకోను గాక. చెప్పండి మా మిమ్మల్ని పట్టుకోపోతుంది. పట్టుకోను గాక. హల్లెలూయా. చూడండి, విధేయత కలిగిన ప్రార్థన దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది. ప్రభా తండ్రి, నీ చిత్తము ప్రభా, నన్ను స్వస్థ కలిగించు. నీకు విశ్వాసంగా జీవించు, నీకు ఇష్టంగా బ్రతకాలి ప్రభా, నీ పరిశుద్ధం జీవించాలి ప్రభా. మందిరంలో దేవుని ఎదుట తెల్ల కాగితం లాగా ఉండాలి. ఎట్లా ఉండాలి మనము? తెరిచిన బుక్ లాగా, మూసుకున్న బుక్గా కాదు అమ్మా, మూసుకున్న బుక్గా కాదు, మూసుకున్న బైబిల్ కాదు, తెరిచిన పుస్తకం ఉండాలా. అంటే ఓపెన్ హార్ట్ ఉండాలా. హల్లెలూయా. ఎలా ఉండాలా? ఓపెన్ హార్ట్. చెప్పండి, ఓపెన్ హార్ట్. హల్లెలూయా. ఓపెన్ హార్ట్ ఉండాలా.
మూసిన బుక్గా ఉండకూడదు, తెరిచిన పుస్తకంగా ఉండాలి. దేవుని ఎదుట దాచుకునే స్వభావం నీకు ఉండకూడదు. దేవుని ఎదుట దాచుకునే కృప నీకు ఉండకూడదు. నువ్వు తెరిచిన పుస్తకంగా దేవుని దగ్గర ఉంటే నా ప్రభు స్వస్థత కలిగిస్తాడు, స్వస్థత కలిగిస్తాడు. హల్లెలూయా, స్వస్థత కలిగిస్తాడు, స్వస్థత కలిగిస్తాడు. ఆమేన్. స్వస్థత కలిగించే శక్తి అయిన దేవుడు నా యేసుక్రీస్తు, యేసుక్రీస్తు స్వస్థత వచ్చేవాడు. ఆమేన్. చూడండి, 9 మంది రాలేదు, ఒక్కడే వచ్చారు. 9 మందికి అవిధేయత, ఒక్కరికి విధేయత. హల్లెలూయా. 10 మందికి దేవుడు బాగా చేస్తాడు, కానీ 10 మందిలో ఒక్కరు తిరిగి వచ్చాడు, 9 మంది రాలేదు. ప్రభు ఆ 9 మంది ఏమైనా అడిగినారు, ఆ 9 మంది ఏమైనారు? హల్లెలూయా. అలాంటి స్వభావం కలిగిన కొంతమంది ఉంటారు, అలాంటి బుద్ధి. ఎలా అంటారు కొంతమంది? అట్లాంటి బుద్ధి కలిగిన కొంతమంది ఉంటారు. నాకు రోగం బాగైపోతే సార్, హల్లెలూయా, నాకు రోగం బాగైతే, నీకు యేసయ్య లేకపోతే ఏది కూడా రాదు. హల్లెలూయా. యేసయ్య నీ హృదయంలో రాకపోతే, క్రీస్తు నీ హృదయంలో రాకపోతే ఏది కూడా నీకు రాదు. హల్లెలూయా. ఏ స్వస్థత రాదు, ఏ విడుదల రాదు, ఏది కూడా నీకు రాదు. మాత్రం యేసయ్య వస్తే నీకు అద్భుతం. హల్లెలూయా. యేసయ్య వస్తే నీకు అద్భుతం. హల్లెలూయా. చూడండి, 2వ దినంతములు 15వ అధ్యాయము, 2వ దినంతములు 15వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆశాపు రాజు, 2వ దినంతములు 15వ అధ్యాయం 12వ వచనం. ఆశాపు రాజు. రెండవ వచనం. ఇతను దేవుని యందు చాలా భయభక్తి కలిగిన వ్యక్తి. ఎవరు? ఈ ఆశాపు రాజు. హల్లెలూయా. దేవుని యందు చాలా భయభక్తి కలిగిన వాడు. ఇతనికి కాల్లో ఒక వ్యాధి వచ్చింది, కాళ్ళలో వ్యాధి. వీళ్ళు చేసిన తప్పుని ఒక సేవకుడు, ప్రవక్త తీసుకొచ్చి, నువ్వు చేయడం తప్పు, ఇట్లా చేయకూడదు, హల్లెలూయా, నువ్వు మారాలా అని. ఎందుకంటే వాక్యం దేవుడు శిక్షించడు. బాగుందండి, దేవుడు మనం ఎప్పుడు కూడా శిక్షించడు. తన ప్రేమించిన బిడ్డలు దేవుడు కట్టిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారో వారికి పోట్లు ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. వారికి నిందలు కూడా ఎక్కువ ఉంటుంది, వారికి దుఃఖం ఎక్కువ ఉంటుంది, వారికి అవమానం ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా తన ప్రేమించిన బిడ్డల్ని ఎన్నరూ కూడా శిక్షించడు, గద్దిస్తాడు. హల్లెలూయా. ఆయన బుద్ధిని నేర్పిస్తాడు. హల్లెలూయా. వారి మారాలని ఆశకెళ్తారు. ఆశాపు రాజు చాలా భక్తిపరుడు. ఆశాపు రాజు దేవుని భయభక్తి కలిగిన వాడు. కానీ ప్రవక్తను విరోధంగా చేశాడు. ప్రవక్తను తీసుకుపోయి జైల్లో వేశాడు. ప్రవక్తను తీసుకుపోయి సేవకులను జైల్లో వేశాడు. జైల్లో వేసిన తర్వాత దేవుడు ఒక శిక్ష వేశారు. అతనికి ఏం వేశారంటే చూడండి, అతను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతోను పితృల దేవుడిని యెహోవాతో విచారణ చేయదమని, పిల్లలనేమి పెద్దలేమి పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుని యొక్క విచారణ చెయ్యని వారందరికీ మరణ విధించని నిష్కర్తమని చేసేది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈయన కూడా వ్యాధి వచ్చింది. ఎవరికి? మన ఆశాపు రాజుకి. ఇతను చూడండి, చదవండి మన 15-16. ఇలాగ ప్రమాణం చేయించుండగా యూదావారందరూ సంతోషించిరి. వాళ్ళు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెతికి ఉండి గనుక యెహోవా వారికి ప్రత్యక్షంగా చుట్టూన్న దేశంలో యుద్ధములు లేకుండా వారి నెమ్మది కలిచాను. మరియు తన తల్లైన మాయక అసహ్యమైన యొక్క దేవత సంబంధం నిలిపినందుకు ఆమె యొక్క పుట్టపు దేవి అయినా ఉండకుండా రాజైన ఆశ ఆమెను తోసివేసి ఆమె నిలిపిన విక్కను పడగొట్టి చిన్నపిల్ల చేసి హిత్రోగును వాకు దగ్గర వారిని కాల్చివేశాను. హల్లెలూయా. కాల్చివేశాను. చూడండి, ఈ ఆశాపు రాజు ఏం చేస్తాడంటే పోను దేవుని విధేయత లేకుండా దేవుని నుంచి దేవుని మందిలో ఉన్న తీసుకుని పోయి ఇతను ఏం చేస్తాడంటే పక్క దేశం రాజుకి ఇచ్చాడు. దేవుని నమ్మకాన్ని వదిలిపెట్టి, దేవుడు నమ్మలేదు. ఇంత నమ్మకమైన వాడు, ఇంత విశ్వాసమైన వాడు దేవుని నమ్మకుండా దేవుని చూడు 16-12 2వ దినములు 16-12. ఆశ తన ఏలబడి ఎందు 39 సంవత్సరములు పాదములు
జబ్బు పుట్టి కాళ్ళు వచ్చిందంట. జబ్బు దేని వచ్చిందంట? కాళ్ళు వచ్చిందంట. వ్యాధి కాళ్ళు వచ్చిందంట. చూడండి, పాదము జబ్బు పుట్టి తను బహుగా బాధపడిను. దాని విషయములు అతడు యెహోవా విచారణ చెయ్యక వైద్యులు పట్టుకొని. అర్థమైంది మీకు ఏం అర్థమైంది? మీకేం అర్థమైందమ్మా? మీకేం అర్థమైంది? మనిషి నమ్ముకున్నాడు పోయి. హల్లెలూయా. దేవుని ప్రార్థన చేయలే, స్వస్థపరిచే దేవుని వైపు తిరగలే, భక్తిపరుడు, దేవుని అలాగ ఆరాధించిన వాడు, బలిపీఠ కట్టిన వ్యక్తి. వ్యాధి వచ్చే లోపల వైద్యుని పని నమ్ముకుని డాక్టర్ని పట్టుకున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని మహిమ కొరకు వ్యాధులు వస్తాయి. హల్లెలూయా. దేవుని ఎవరో తెలుసుకోవడం కొరకు వ్యాధులు వస్తాయి. హల్లెలూయా. కొన్నిసార్లు వ్యాధి ఇచ్చి దేవుడు పెద్ద దేవుడు చూపించుకోవాలని, నేను గొప్ప దేవుడు చూపించడానికి కొన్నిసార్లు వ్యాధులు ఇస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి, కొంతమంది దేవుని నమ్మరండి, కొంతమంది దేవుని నమ్మరు, స్వస్థత నమ్మరు, వాక్యం నమ్మరు, ప్రార్థన నమ్మరు, కానీ మందిరానికి వస్తారు. హల్లెలూయా. కానుకలుగా వేస్తారు, కానీ దేవుని నమ్మరు. హల్లెలూయా. ఆశ్రపు రాజు కూడా అలాంటి వ్యక్తి. హల్లెలూయా. కాళ్ళ జబ్బు పుట్టినంట. కాళ్ళ జబ్బు పుట్టిన తర్వాత బైబిల్ చెప్తున్న ప్రియులారా, యెహోవా యొక్క విచారణ చెయ్యక వైద్యులు నమ్ముకొనెను, వైద్యులు పట్టుకొనెను. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలబడి 41 సంవత్సరాల వృత్తి ఉండగా 40 ఏళ్ళు మరణించారంట. 40 ఏళ్ళకి చనిపోయినాడు. హల్లెలూయా. కానీ బైబిల్ దేవుని యొక్క విచారణ చేస్తున్నప్పుడు, దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క విధేయత కలిగి చూపిస్తున్నప్పుడు, దేవుని యొక్క నీతి పరిశుద్ధ కలిగి ప్రభు వైపు ఎదిగి ఉంటే, నా యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు, నా యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు, స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. స్వస్థపరిచేవాడు. ఆయన అంటున్నాడు, ప్రియులారా, నా నామములో ఏది అడిగినా నా నామములో ఏది అడిగినా అది అనుగ్రహించాను. హల్లెలూయా. మార్కు సువార్త 16:10 చూడండి. మార్కు సువార్త 16:17. నమ్మిన వారి వలన, అంటే దేవుడు నమ్మిన వారికి ఈ సూచక్రియలు కనబడను. ఏమి సూచక్రియలు? స్వస్థత కలగబడును. అపవిత్ర దయ్యములను వదిలిపెట్టి బయటికి పారిపోవును. యేసుక్రీస్తుని నువ్వు నమ్మిన రోగం స్వస్థత కలుగును. స్వస్థత కలుగును. దేవుని హల్లెలూయా. చూడండి, నమ్మిన వారి వలన. నమ్ముతున్నావా దేవుణ్ణి? నమ్ముతున్నావా దేవుణ్ణి? Yes. నమ్ముతున్నా దేవుణ్ణి? నమ్ముతున్నానా? చెప్పండి. బయట ఉన్నది నేను చూస్తున్నా సైతాన్ని. చెప్పండి. మీరు బయటకు పోతే మిత్రులు వస్తారు ఇంటికి వాళ్ళు. చెప్పండి వాళ్ళకి. మాను చూసి చెప్పండి, నన్ను చూసి చెప్తారు అట్లా. అది చెప్పండి, నల్లని చూసి చెప్పండి. వాళ్ళు చూసి చెప్పండి అమ్మా. వాళ్ళు దేవుని మనం చూసి సంతోషం అవుతారు, వాళ్ళని మనం చూస్తే భయం ఉంది మీకు. చెప్పండి మా సంతోషం చెప్పండి. యేసయ్య నాతో ఉన్నాడు. నేను యేసయ్య నమ్మాను. దెయ్యమా? చెప్పండి. ఏ దెయ్యమా? చెప్పండి. జోక్కి చెప్పినా కూడా ప్రవచనం అది, నవ్వుతా చెప్పినా కూడా ప్రవచనం అది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెప్తే, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదను. ఆయన బండ క్రీస్తు శరీరము, సంఘము, దాని ఎదుట పాతాళ ద్వారం, అంటే పాతాళికి ద్వారము, దయ్యానికి దారి అది. అది లోపల రాదు, వాడు బయటే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. వాడు బయట నుంచి చూస్తారు, దీన్ని ఎవరిని పెట్టుకుంటామా అని చూస్తారు. ఎవరు నాలాగున్నారు, ప్రభులాగా ఎవరినో చూస్తారు మమ్మల్ని బయట నుంచి. నాలాగా మనసు ఎవరిలో ఉందో దీంట్లో మనం చూస్తారు. ఒకటి కౌంట్ చేసుకుంటే ఒరే మళ్ళా ఎవరు లేదా దీంట్లో ట్రై చేస్తాం.
హల్లెలూయా. అంటే వాళ్ళ ఎవరు? వాడు హంతకుడు, వాడు అబద్ధకుడు, వాడు నరహంతకుడు. హల్లెలూయా. అబద్ధని మనసులో ఉన్న క్యాచ్ చేయండి. అర్థం మీకు క్యాచ్ చేస్తారు. నేను అబద్ధం కొంచెం ఉన్నా, నేను తాగుడు మూత కొంచెం ఉన్నా, మూసిపెట్టి కబ్బి పెట్టే కొంచెం ఉన్నా, అటాక్ బయట అటాక్ చేస్తారు. హల్లెలూయా. అంటే నువ్వు వాని సొత్తు కదా, అవునా కదా? అవునా కదా? నువ్వు ఎవరి సొత్తు? హుషారుగా ఎవరి సొత్తు మీరు? వాని సొత్తు కదా, అప్పుడు వాని పర్లేదు, వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చూడండి పిల్లారా, నమ్మిన వారి వలన. ఎవరు నమ్మాలా? మనుషులు కాదు. ఆశారాజు ఎవరు నమ్మినాడు? మనుషులు. వైద్యులు నమ్ముకున్నట్ట. వైద్యులు డాక్టర్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఓ 10 లక్షలు వేస్తాను హాస్పిటల్లో, పోరా ఏసీ రూమ్ లో పడుకున్నాను. దేవుని డాక్టర్ని కాపాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశారాజు హాస్పిటల్ పోయి వాడు రాజు కనుక 10 లక్షలు ఇచ్చి నన్ను డాక్టర్లు కాపాడతారు అన్నాడంట. అట్లా ఉంటారు కొంతమంది. హల్లెలూయా. డాక్టర్ డైరెక్ట్ తెలుసా మీ లాస్ట్ లా? డాక్టర్ ఏం చెప్తా చెప్పండి. ఇంకా చెయ్యి దాటిపోయిందమ్మా, అది దుఃఖాన్ని చెప్తారు. డబ్బు కట్టినా కదా కొడతామని. మేము ఎంతో ప్రయత్నించామమ్మా. ఇంకా దేవుని చెప్పాము, నాకు చర్చ్ ఉంది పో, అది ముక్క పో అంటారు. సీఎం అట్లే చెప్పేది. అప్పుడు చర్చిలో పోయి పంపమ్మ చర్చిలో జోమాను నోపు అంటారు. అది ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. అంటే ఎందుకంటే ప్రియులారా, ఆయన వైద్యుడు, యేసుక్రీస్తు పరమ వైద్యుడు. పరమ వైద్యుల దేవుడు యేసుక్రీస్తు. ఆయన స్వస్థపరిచేవాడు. నీవు నమ్మిన ఎడల మహిమను చూచెదవు. నీవు నమ్మిన ఎడల నువ్వు మహిమను చూచెదవు. నమ్మాలి ప్రభుని నమ్మాలి. హల్లెలూయా. దేవుని నమ్మాలి. హల్లెలూయా. ఈడమ్మ చర్చికి వస్తావా, మళ్ళీ ఏదైనా కొంచెం వ్యాధి వస్తావు, ఆ షర్ట్ కింద పోయి వ్యాప్ షర్ట్ కింద పోయి అది బొట్టు కొంచెం పెట్టుకొని వచ్చేస్తాను. అది బొట్టు పెట్టుకొని వస్తే నాకు బాగా అయిపోతుంది. అక్కడ వ్యాప్ షర్ట్లో ఉన్న కుంకని పెట్టి అట్లా అనుకుని ఆ బొట్టు చూసి ఏమో స్కానింగ్ ఫ్రీగా తీస్తారు. మాస్టర్ ఫ్రీగా తీస్తారా స్కానింగ్? చెప్పండి, ఫ్రీగా చేస్తారు ఏమన్నా? అట్లాంటి పిచ్చోళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లా పిచ్చోళ్ళు కొంతమంది పొద్దున లేచిపోయి గుడ్డపై తిరిగి అట్లా తిరిగి ఆ రాయి చేతి తిరిగి ఆ కూర్చుంటే రాయి చేతి కూర్చుంటే అట్లా ప్రశాంతం ఉంటుందంట. నేను రాయి చేతి కూర్చుంటే హల్లెలూయా. నిద్ర వచ్చేస్తుంది రాయి చేతి కూర్చుంటే. హల్లెలూయా. అట్లా కొంతమంది పిచ్చోళ్ళు దేవుని నమ్మేవాళ్ళు కాదు కొంతమంది. చూడండి, చాప దేవుని మాట వింటుంది ప్రియులారా. చాప ఎవరైనా మింగొద్దు, మనకు భద్రంగా కాపాడండి. అది వింటుంది. నీడు అంటుంది, యుద్ధం నీది. సర్వలోక నాదులు సేవకులు వస్తున్నారే, మేలుకోతే పని నీళ్ళు వెనక్కి పంచుకుంటుంది. కొండ మీద ఇంత చూడండి, నీళ్లు ఉంటుంది దేవుని మాట. కొండ మీద దిగేది వేగంగా వచ్చే నీరు కొండ మీదకి పంపిస్తాను. నేను రాను, దేవుని మందసం వస్తుంది. అది పోయిన తర్వాత నేను వస్తాను. కాకి, పీకి తినే కాకి, ఒక ఎంగిలి తినే కాకి ఏలియాకి ఆహారం ఇస్తే ఇది ఏమంట, రొట్టెను మాంసాన్ని ఎక్కువ ఇస్తే మాంసం అంటే కాకి పోదు, ఆడే కూర్చుంటుంది. అర్థమైందా? మాంసం అంటే కాకి పోదు. అంటే కొంతమంది కాకి స్వభావం ఉంటుంది కొంతమందికి. వాళ్ళు మాంసం చూస్తే పోరు. అర్థమైందా? మాంసం చూస్తే పోరు వాళ్ళకి అట్లా చచ్చిపోయే ప్రాణం చచ్చిపోతుంది. చూడండి, అలాంటి కాకిని కూడా రొట్టెని మాంసం ఏలియాకి ఇచ్చేస్తారు అంటే అది చక్కగా ఇచ్చేసి వస్తుంది. ప్రభా ఇచ్చేస్తాను ప్రభా. ఆవును దేవుని మాట ఉంటుంది. గాడిద విరాం తెలిస్తే గాడిద గాడిదను పోవద్దు అంటే అది పోలే. వాడు పెంచి పెద్ద చేస్తుందే. విరాం మాట విన్నా. దేవుడు ఎదురు ఉన్నారు, ఏ మాట విన్నాను. హల్లెలూయా. ఓ సముద్రమా నిమ్మలమైపో. నిమ్మమైపోయింది. గాలి అణుగంట అణిగిపోయింది. సూర్యుడు ఆగంటే ఆగిపోయింది. వర్షమా పడవద్దని పడలేదు. మనుషుల్లో చూసినావా, వాళ్ళ దేవుని మాట విననే విన్నారు. హల్లెలూయా. దేవుని మాట మంచి వినే విన్నారు.
అందుకే మనకి అన్ని బాధలు, అన్ని సమస్యలు, అన్ని రోగాలు. హల్లెలూయా. దేవుని మాట ఇంటే వస్తుందా? చెప్పండి, దేవుని మాట ఇంటే వస్తుందా? అందుకే మీరు నమ్మిన వారికి ఇలాంటిది సూచక్రియలు కనబడును. ఏం కనబడును? ఏమి కనబడును? బ్రాకెట్స్ మూల భాషలో నమ్మిన వారికి సూచక్రియలు వెంబడించాను. ఏమనగా నా నామము దెయ్యమును వెళ్ళగొట్టుదురు. నువ్వు దేవుని హృదయంలో నమ్మితే యేసు నామములో కలలో వచ్చిన అపవిత్ర ఆత్మ నన్ను వదిలిపెట్టి బయటికి బయటికి వెళ్ళిపో. హల్లెలూయా. మన నమ్మం. హల్లెలూయా. మన నమ్మం. హల్లెలూయా. కరెంట్ పోతే భయము, లైట్ పోతే భయము, లైట్ బ్లింక్ అయితే భయము, మొబైల్లో లైట్ ఆగిపోతే భయము, అన్నింటిలో భయము. భయం 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 భయం. వాడిని భయమే ఆయుధం ఎంచుకుంటారు సాతాను. హల్లెలూయా. చూడండి, కొత్త భాషలు మాట్లాడుదురు. చర్చికి వస్తే నీ భాష మారాలా. చర్చికి వచ్చిన తర్వాత ఒక 1 year అయిన తర్వాత నీ టన్స్ మారాలా. ఓడు కాదు. హల్లెలూయా. నువ్వు మాట నుంచి నీ ప్రార్థన కూడా మారిపోవాలి. సెకండ్ స్టేజ్. స్కూల్లో పోయి చదివిస్తే ఒకటో తరగతి అంటే వాడు ఒకటో తరగతిలోనే కూర్చోమంటే వాడు ఒక 5 ఏళ్ళ నుంచి చూడండి, వాడు 4 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు ఒకటో తరగతిలో ఉంటే వాడు ఏం ప్రాబ్లం? వేస్టే కాదా? వేస్టే కాదా? చెప్పండి. లేదు 7వ తరగతిలోనే పైలైపోయి ఆడే కూర్చొని ఉంటే మేడలు పోయి సార్లు పోయి మారిపోవచ్చా కూడా వాడు అదే స్థానంలో కూర్చొని ఉంటే వాడిని ఏం చేయాలి చెప్పు? వాడిని ఏం చేయాలా చెప్పని? ఏం చేయాలా? తరిమిస్తే పెట్టుకుంటారా? దేవుడు కూడా తరిమిస్తాడు. తరింపనిస్తాడు దేవుడు కూడా అంతే. హల్లెలూయా. భాష మారాలి. నీ ప్రార్థన భాషలో ఉండాలి. అన్య భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ భాష కూడా మారాలి. టన్స్ మారుతూ రావాలి. హల్లెలూయా. అభిషేకం పొందుకోవాలా. అన్య భాష వరాన్ని పొందుకోవాలా. రాను దేవుని ఎదగాల. కొత్త విషయాలు నేర్చుకోవాలా. ప్రార్థన సమయాన్ని కేటాయించాలా. దేవుని ఎక్కువ కేటాయిస్తే అప్పుడు ఏది కూడా మీకు రాదు. హల్లెలూయా. చూడండి, పామును ఎత్తి పట్టుకున్నా సర్ప పామును ఎత్తి పట్టుకోపోతారు. ఎన్నో పుట్లో కొరికేస్తున్నాను. బైబిల్ చెప్పింది, మా దేవుడు చెప్పాడు, పుట్లో పోయి పాము ఎత్తుకుని వాడు ఎంతో చీవి కొరికే పాము పరిగె నా పాము పరిగెను కాటేసి అర్థమైంది. దాన్ని పట్టుకోవద్దండి. హల్లెలూయా. సర్పపు ఆత్మలను, ఏమాత్మ? సర్పపు ఆత్మ మరణకరమని తాగినాను, అది వారికి హాని చెయ్యదు. విషం పెట్టినా, మంత్రాలు పెట్టినా, శుద్ర పూజలు పెట్టినా, దేవుని నమ్ముకున్న వానికి ఏది కూడా హానిక జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందునని వార్త చెప్పును. మీరు ఎవరి మీద చేతులు ఉంచి ప్రార్థిస్తారో రోగం నుంచి స్వస్థత కలుగును. రోగం నుంచి స్వస్థత కలుగును. అట్లా చేస్తారు దేవుడు నమ్మిన వానికి. హల్లెలూయా. నమ్ముతున్నావు ఈరోజు దేవుణ్ణి? నమ్ముతున్నావు? చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముతున్నావా? ఆయన ఎవరు చెప్పండి. ఆయన ఎవరు? స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. యెహోవా రాఫా. యెహోవా రాఫా. హల్లెలూయా. లేదు, ఎవరైనా యెహోవా రాఫా. హల్లెలూయా. 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 స్వస్థపరిచే దేవుడైనా, స్వస్థపరిచే దేవుడైనా నా యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు. ఆమేన్. ఆమేన్. సంగతి